తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఒకనాడు కానాను పల్లెలో వివాహం జరుగుతూ ఉంది. ఆ పెళ్లికి యేసు తల్లి మరియమ్మ, యేసుక్రీస్తు ప్రభు మరియు ఆయన శిష్యులను ఆహ్వానింపబడిరి. పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. ఆచారం ప్రకారం వచ్చిన అతిథులకు ద్రాక్షరసం పంచబడుతూ ఉంది. ద్రాక్షరసం కొరత పడింది. ఏమి చేయాలో వారికి తోచడం లేదు. అప్పుడు యేసు తల్లి మరియమ్మ వారి బాధను గుర్తెరిగి తన కుమారుడైన యేసుకు వివరించి వారికి సహాయం చేయమని అర్థించిన సందర్భంలో క్రీస్తు ప్రభు ఈ వచనాన్ని పలికి ఉన్నాడు. ఈ వచనంలో ఉన్న స్త్రీ అనే పదం చాలా చర్చనీయాంశమైనది. ఎందుకంటే క్రీస్తు ప్రభువుకు మరియమ్మ గారు తల్లి అయినప్పటికీ ఆమెను క్రీస్తు ప్రభు స్త్రీ అని సంబోధిస్తున్నాడు. దానికి సరైన అర్థం లేకపోలేదు. ఆదికాండంలో కూడా 3వ అధ్యాయం 15వ వచనంలో అవ్వను స్త్రీగా సంబోధించడం మనం చూస్తూ ఉన్నాం. వీరిద్దరి మధ్య ఉన్న తారతమ్యాన్ని చూపించడం కోసమే పునీత యోహాను గారు యేసు ప్రభు తన తల్లిని 2 సార్లు స్త్రీగా సంబోధించినట్లు చూపిస్తూ ఉన్నాడు. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనంలోను మరియు యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26వ వచనంలోను. మరి ఆదికాండంలో ఉన్న స్త్రీకి అనగా అవ్వకు మరియు నూతన నిబంధనలో ఉన్న స్త్రీ మరియమ్మకు ఉన్న తారతమ్యం ఏమిటంటే, అవ్వ దేవుణ్ణి అవిధేయించి వద్దన్న పండుని తిని పాపానికి జన్మనిచ్చింది. ఫలితంగా మరణం లోకములో ఉద్భవించింది. కానీ మరియమాత దేవుని మాటలను విధేయించి పవిత్రాత్మ ప్రేరణతో గర్భం ధరించి క్రీస్తునికి జన్మనిచ్చింది. తద్వారా లోకానికి రక్షణ ఆవిర్భవించింది. క్రీస్తు ప్రభు ఈ సత్యాన్ని లోకానికి తెలియజేయుటకు తన తల్లిని స్త్రీగా సంబోధించాడు. పునీత యోహాను గారు క్రీస్తు ప్రభుని హృదయాన్ని ఎరిగి దానిని అర్థం చేసుకుని సువార్తలో పొందుపరిచాడు. కానీ అనేక మంది మిడిమిడి జ్ఞానంతో ఈ సత్యాన్ని గ్రహించక తమకు ఇష్టం వచ్చినట్లు ఈ వచనాన్ని వివరిస్తున్నారు. తల్లి మరియమాతను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఈ విధంగా ప్రభుని తల్లిని అవమానించడం చావైన పాపమే. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని మరియమాతను గూర్చి తప్పుగా ప్రకటించగా గౌరవ మర్యాదలతో వ్యవహరించుదాం. ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, తల్లి మరియమాతను రక్షకుని మాతగా ఎన్నుకొని ఈ లోకములోకి రక్షణను తీసుకొని వచ్చారు. క్రీస్తు ప్రభుని ద్వారా ఆమెను శ్రీసభకు మాతగాను నిత్య సహాయునిగాను దయచేసితిరి. ఆమెను గౌరవ మర్యాదలతో స్వీకరించి ఆమె ద్వారా ప్రార్థనా సహాయాన్ని పొందులాగున మీకు దగ్గరగా జీవించులాగున మమ్ము దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.